అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈరోజు ఒక ముఖ్య విషయం మీద మనం చెప్పుకుందాం. ఏంటంటే పత్రి గారు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే మీరు ఏమాత్రం అంటే వేసమెత్తు దుఃఖం ఉన్నా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. అంటే అజ్ఞానమే మన దుఃఖానికి కారణం అన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి మనం దుఃఖపడకూడదు అంటే అజ్ఞానం తొలగించుకోవాలి. అజ్ఞానం తొలగించుకోకుండా నాకు దుఃఖం వచ్చిందని బాధపడినా ఏడ్చినా ప్రయోజనం లేదు. ఏ కారణం వల్ల దుఃఖం రానివ్వండి, మీకు ఏ సమస్య వల్ల వచ్చినా సరే మీరు అశాంతికి గురైనా బాధకు గురైనా మీ మనసు కలత చెందినా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. అదే జ్ఞాని అవుతే ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆనందంగానే ఉంటాడు. ఆ సంఘటనలు జరగవని కాదు, ఎంత గొప్పవాళ్ళుగానే జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు దుఃఖపడరు. ఆఖరికి మీరు చూడండి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. జ్ఞానం పొందడానికి పత్రి గారు చెప్పినవి అన్నీ చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యాన సాధన చేస్తున్నాం. ఈ జూమ్లో పాల్గొంటున్నాం. 3 రోజుల క్లాసులో కూడా మనం పాల్గొంటున్నాం. ఇన్ని చేస్తున్నా, ఎన్ని చెప్తున్నా అప్పుడప్పుడు దుఃఖపడుతూనే ఉన్నాం. ఏదో రకమైన కారణం వల్ల, ఏదో రకమైన సంఘటన వల్ల. అంటే అజ్ఞానంలో ఉన్నాము అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేయనివాడు, ఆ పుస్తకాలు చదవనివాడు, జ్ఞానవంతమైన పుస్తకాలు, ఇటువంటి సాంగత్యం చేయనివాడు, ఏ రకమైన సేవలు చేయనివాడు, పత్రి గారు చెప్పినటువంటి వాడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడు దుఃఖపడుతున్నాడంటే అర్థం ఉంది. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే పత్రి గారు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్నట్టే అన్నది మనకు అర్థమవుతుంది. ఇలా ఎన్ని చేస్తున్నా ఎందుకు ఉంటున్నాం, ఎందుకు బాధ కలుగుతుంది? ఇది తెలుసుకోవాలి మనం.
కొంచెం జాగ్రత్తగా వినాలి, ఆషామాషి కాదు. ఇన్ని చేస్తున్నా ఇంకా ఎందుకు ఆ బాధ కలుగుతుంది అంటే అజ్ఞానంలో ఉన్నాం. దానికి కారణం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అజ్ఞానంతో ప్రవర్తించడానికి, అజ్ఞానంలో ఉండడానికి, మూడు రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, తెలియకపోవడం. రెండు, తెలిసినా అర్థం కాకపోవడం. మూడు, అర్థమైన ఆచరించకపోవడం. ఈ 3 కారణాల వల్ల ఎవరైనా అజ్ఞానంలో ఉంటారు, దుఃఖపడుతూనే ఉంటారు. చాలామంది ఏమంటారంటే, మేము ధ్యానంలోకి వచ్చామండి, ధ్యానం చేస్తున్నామండి, ఆయన ఏంటోనండి మాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అంటారు. అదే జ్ఞాని అవుతే ఆ రకంగా మాట్లాడు. జ్ఞానికి ఉన్నవాని కాదు, ఉంటాయి సంఘటనలు జరుగుతాయి వాళ్ళ జీవితంలో. కానీ వాళ్ళు దుఃఖించరు, అది దుఃఖం అనిపించదు. వాళ్ళు మామూలుగానే ప్రవర్తిస్తారు. మీరు ఒక రమణ మహర్షిని తీసుకున్నా, రామకృష్ణ పరమహంసని తీసుకున్నా, ప్రాక్టికల్గా మన పత్రి గారిని తీసుకున్నా, లెక్క చేయరు, ఉన్నట్టుగా కూడా ఉండదు. పత్రి గారి విషయంలో అబ్జర్వ్ చేశాను నేను. ఓసారి పత్రి గారు మచిలీపట్నం వచ్చారు. అప్పుడు మేమిద్దరం కూడా మచిలీపట్నం వెళ్ళాం. ఆ టైంలో మా అమ్మాయి ఇంటికి కూడా వచ్చారు పత్రి గారు. ఆయనకి ముందు మాకు తెలియలేదు, మేమంతా కనిపెట్టలేదు. తర్వాత అర్థమైంది, పన్ను విపరీతంగా నొప్పి పెట్టింది ఆయనకి ఆ టైంలో.
లవంగ నూనె పట్టండి అని చెప్పి అన్నారు. పట్టుకొచ్చారు. ఆ దూదిలో ముంచి ఆ నూనె పెట్టుకున్నారు ఆయన. కానీ అంత తేలిగ్గా పోతుందా? విపరీతమైన బాధ. మనకు తెలుస్తుంది పంటి నొప్పి వస్తే ఎంత బాధాకరం. కానీ ఎక్కడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు ఆయన. అందరితో మామూలుగానే మాట్లాడుతున్నాడు, మామూలుగానే తిరుగుతున్నాడు ఆయన. అలాగే క్లాస్కి కూడా వెళ్ళాడు ఆయన. బాగా వచ్చారు జనం అక్కడ, పెద్ద హాల్. కూర్చుని క్లాస్ మొదలెట్టాడు ఆయన. అని చెప్తే లోపల నొప్పి ఎక్కడ అవుతుంది? ఆ నొప్పి తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితికి వెళ్తే అపారమైన శక్తి, ఆ విశ్వశక్తి మనలోకి వస్తుందని ఇలా చెప్తూ ఆకాశగంగ అలా మన మీద పడుతుందంటూ ఓ వాటర్ బాటిల్ తీసుకుని ఆ బాటిల్ మూతెప్పి అలా నెత్తి మీద పోసేసుకున్నారు అక్కడ. ఆ నొప్పి ఆ వేడిని తట్టుకోవడానికి అలా పోసుకున్నారు. ఇంతలా పడుతుంది ఆకాశగంగా అంటూ నాకు అనిపించింది. అంటే ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాను కదా నేను. ఆయన ఈ వంకన అలా ఆ తలంతా చల్లబెట్టుకున్నారు ఈయన, వేడిని అది ఆయన ఒపీనియన్. క్లాస్ పూర్తి చేశారు. అదే మనం అవుతే క్లాస్ క్యాన్సిల్ చేసేస్తాం, లేకపోతే ఎవరినో చెప్పమంటాం, లేకపోతే రాము. చిన్న వంక దొరికితే ఎగ్గొట్టేస్తాం. నాకు అప్పుడు బాగా అర్థమైంది జ్ఞానికి అజ్ఞానికి తేడా. చిన్న దెబ్బ తగిలితే నువ్వు ఎగ్గొట్టేసావు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఇంకా నువ్వేం జ్ఞాని? దాన్ని లెక్క చేయని వాడే జ్ఞాని, ఆ స్థాయికి ఎదిగిన వాడే జ్ఞాని. మరి అజ్ఞానంతో ఎవరు ప్రవర్తిస్తారు? అందుకే నేను కూడా ఉంటాయి జీవితంలో సంఘటనలు జరగకుండా ఉండవు, ఎవరికైనా ఉంటాయి, ఎటువంటి వాడికైనా ఉంటాయి. ప్రాపంచికంగా జీవిస్తున్న వాళ్ళు ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి? ఓసారి మన భీమవరం 3వ క్లాస్లో నేను లోపలికి వస్తూ ఉంటే ఆ ఐరన్ బల్ల తగిలి ధ్యాన మందిరంలో ఉన్నది ఎడంకాలి గోరు మొత్తం లేచిపోయింది. మొత్తం లేచిపోయింది, విపరీతమైన రక్తం.
వెంటనే వెళ్ళి మందేశం కట్టించుకుని వచ్చాను. ఒక అరగంటలో వచ్చి ఆ 3 రోజుల క్లాసు మామూలుగానే చెప్పాను. కింద నొప్పి లేదా అంటే ఉంది. దాన్ని నేను పట్టించుకోలేదు. అలాగే మొన్న యాసిడ్ పోసుకున్నప్పుడు మామూలుగా అది కాలిపోయి పోలే పైన ఎక్కడో అంటే అది వేరు, సున్నితమైన ప్రదేశంలో విపరీతమైన నొప్పి ఏడవలేదు. అమ్మోయ్ బాబోయ్, నా పని నాదే, దాని పని దాందే. పత్రి గారు, రమణ మహర్షి మీరే గుర్తుకొచ్చారు. అంత బాధలో కూడా ఆయన లడక్ వెళ్ళొచ్చారు. చిన్న ప్రాబ్లం కూడా అధిగమించలేకపోతే ఎంత అజ్ఞానంలో ఉన్నట్టు చెప్పండి. అలా ఎంతోమంది చిన్న సమస్యకు కూడా చేయవలసిన పనులు ఎగ్గొట్టేస్తున్నారు. ఈ మార్గంలో ఆ బద్ధకాన్ని కూడా అధిగమించలేకపోతుంది. అజ్ఞానమే దానికి కారణం. బద్ధకాన్ని అధిగమించిన వాళ్ళంతా జూమ్లో జాయిన్ అవుతారు. ఇంకా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నా, తెల్లవారుజామున 4 గంటలకు కూడా వీళ్ళకి ఏదో పనులు ఉన్నట్టు వీడియోలు కట్టేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకి వీళ్ళకి ఏం వీడియోలు ఉంటాయండి? ఈ జూమే లేకపోతే 7ంటికి లేదురాళ్ళు, ఆ పనులు ఉండవు, ఏమి ఉండవు. బద్ధకం. నేను అదే లెక్కేస్తాను. నేను ఎంత చెప్తున్నా, ఇంకా వీడియోలు ఆన్ చేయరు, ఇంకా 4 గంటలకి జాయిన్ కాలేకపోతున్నారు అంటే వీరిలో ఇంకా అజ్ఞాన లక్షణాలు ఉన్నాయి అని నేను భావిస్తాను. పోలే అదే కొత్త వాళ్ళకు ఉన్నాయంటే అనుకోవచ్చు. సంవత్సరాల నుంచి భీమవరం వస్తున్నారు, సంవత్సరాల నుంచి జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా ఆ లక్షణాలు ఏంటి? ఎప్పుడు అధిగమిస్తారు? అంచేత ఎందుకు ఈ అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, ఈ అజ్ఞాన లక్షణాలతో ప్రవర్తిస్తున్నారు? దానికి కారణాలు చెప్పుకున్నప్పుడు ఒకటి తెలియకపోవడం, 2 తెలిసిన అర్థం కాకపోవడం, 3 అర్థమైన ఆచరించకపోవడం. ఈ తెలియక ఈ తప్పులు చేస్తారు. ఏది చేయాలో తెలీదు, ఏది చేయకూడదో తెలీదు.
మాంసం తినాలో తెలీదు, తినకూడదో తెలియదు, పూజ చెయ్యాలో తెలియదు, చేయకూడదో తెలియదు. ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ ఈ తెలియక అలాంటి పనులు చేయడం వల్ల దాని ఫలితం వాళ్ళు దుఃఖం రూపంలో అనుభవిస్తారు. చేసిన దానికి ప్రతిదానికి ఫలితం ఉంటుంది. మంచి చేసినా, చెడ్డ చేసినా, ఏం చేసినా. చాలా బాధ అనిపిస్తారు. అంటే అజ్ఞానమే కారణం. ఎందుకుంది? తెలియకపోవడం. దీని ముఖ్య కారణం ఏంటంటే వారిలో తమోగుణం, రజోగుణం లక్షణాలు ఉండవు. కొంతమంది ఆ గుణాల్లోనే ఉంటారు, కొంతమందిలో ఆ లక్షణాలు ఉంటాయి. పూర్తిగా అజ్ఞానం అంటే కాదు, తెలియదా అంటే తెలుసు, కానీ ఆ లక్షణం. ఇందులో ఈ రెండు రకాలు ఉంటాడు. ఇంచేత జ్ఞానం పొందాలనుకున్నవాడు, దుఃఖం నుంచి బయటపడాలనుకునేవాళ్ళు ముందు చేయవలసింది ఏంటి అంటే అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఈ అజ్ఞానంలో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి కష్టం వస్తే బాధపడడం కాదు, వాళ్ళ తాలూకు ఎవరికి వచ్చినా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. మా అమ్మకి ఇలా అయింది, మా నాన్నకి ఇలా అయ్యింది, మా కుటుంబంలో ఇలా కష్టాలు వచ్చినాయి అని వీళ్ళు ఏడుతూ కూర్చుంటారు. నా మనసు ఏం బాగోలేదు. ఇదంతా అజ్ఞాన లక్షణం. వాళ్ళకి అలా అయ్యింది, నువ్వు ఏడవడం ఎందుకు? నువ్వు ఏడిస్తే అది దానో పోద్దా? నువ్వు ఏడవకు. వాళ్ళకి ఏమైనా నువ్వు చేయగల సాయం ఉంటే చెయ్యి. వాళ్ళని ఏమైనా ఆదుకోగలిగితే ఆదుకో. అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే ఎంత అజ్ఞానం అది. జ్ఞాని ఆడవడు. పరీక్షలు సరిగ్గా అప్పుడే వస్తాయి. ప్రకృతి ఇంత గొప్ప పని మనం చేస్తున్నప్పుడు మనకి హాని ఎందుకు చేస్తుంది, అపకారం ఎందుకు చేస్తుంది? పరీక్షలు ఇవి. మా మేడం కూడా మీరే చూస్తున్నారు అక్కడ. మనం లోపల ఏసీలో ఉన్నా కూడా మనకి ఇబ్బందిగానే ఉంది. అలాంటి ఎండలో అసలు రావడమే గొప్ప. కొంతమంది ఆశ్చర్యపోయారు, ఇంత ఎండలో వస్తున్నారా మీరని. ఆ జ్ఞానకాంక్ష మీ అందరిలో ఉంది కాబట్టి ఎంతమంది వచ్చారు.
అందరికీ వంటలు చేయించాలి కాబట్టి అక్కడ ఎండలో ఉంటేనే ఆవిడ ఆ పనులన్నీ చేయించింది. ఆవిడ ఒళ్ళంతా పేలిపోయింది అది. అయినా ఏం లెక్కలేదు, పట్టించుకోలేదు ఆవిడ. ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల చర్మం బాగా పలచబడిపోయింది ఆవిడ. అయినా లెక్కలు చేయలేదు ఆవిడ. దృష్టి అంతా అందరికీ భోజనం అందాలేదు. ఆవిడ దృష్టి దాని మీద ఉంది, ఈ నొప్పి వాటి మీద లేదు. మనలో జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది అనడానికి ఇంకా జ్ఞానం పెరిగే కొద్దీ మన ప్రవర్తన పూర్తిగా పత్రికల్లా రమణ మహర్షిలా మారిపోతుంది. చేస్తూ ఉంటే ఎందుకు కలగదండి జ్ఞానం? ఎందుకు మార్పు రాదండి మనలో? అంచేత ముఖ్యంగా ఈ ధ్యానంలోకి రాని వాళ్ళు అజ్ఞానంలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం. అంటే వారి తమో గుణంలోనూ రజోగుణంలో ఉండడం. ఈ ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఆ ప్రవర్తన కనిపిస్తుంది అంటే వారిలో పూర్తిగా తమో గుణము రజోగుణంలో ఉన్నారని కాదు, కానీ ఉంటే ఇందులోకి రానే లేరు. ఆ లక్షణాలు వాళ్ళు ఇంకా ఉన్నాయి. ఇది తెలుసుకోండి మీరు. మరి అటువంటి లక్షణాలు ఉన్నాయంటే కొద్దిగా దుఃఖపడుతున్నాము అన్నది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓహో, అందుగా నేను ఇలా బాధపడుతున్నాను అని. ఆ లక్షణాలు కూడా ఏమీ లేకపోతే ఏం జరిగినా మీకు దుఃఖం కలగదు. అది అసలైన స్థితి. మేడం కానీ నేను కానీ పత్రి గారు ఇంత పరిచయమైన ఎన్నిసార్లు భీమవరం వచ్చిన ఆయనతో కూడా ఉండే అవకాశం ఎన్నోసార్లు కలిగిన ఏ సమస్యను ఆయనతో మేము ప్రస్తావించలేదు. కుటుంబ సమస్య కానీ ఇంకో సమస్య కానీ ఆయన అడగలేదు. ఏంటండి దీనికి కారణం ఏంటి, ఇలాగైంది ఏంటండి. తెలుసు ఈ మార్గంలో ఉన్న మనకి ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, కర్మలు కూడా ఉండొచ్చు, క్లియర్ చేసుకుంటాం. ఇంకా కొన్ని మనకి ఉన్న పరిస్థితులను బట్టి చెయ్యొచ్చు, అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. దానికి ఆయన అడిగేది ఏముంది? ఆయన చెప్పారు, మనకు వచ్చిన కష్టం మటుకు శాశ్వతమా, మనకు వచ్చిన సమస్య మటుకు శాశ్వతమా? 4 రోజులు ఓపిక పడితే అదే తొలగిపోతుంది. ఓపిక పడడం మానేసి హడావుడి చేస్తే నువ్వు అజ్ఞాన లక్షణంలో ఉన్నట్టే, అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అందుకే ఓ బ్యాన్ రూట్ రాసుకోమంటాను నేను, ఇది శాశ్వతం కాదు అని. ఎప్పుడూ దేనికి దుఃఖపడరు. నేను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను, తెలుసుకోవడం వేరు, సహజత్వం వేరు అని. ముందు తెలుసుకుంటారు, ఈ సాధన ద్వారా సహజత్వంలోకి వస్తాం. తెలుసుకున్నవాడు బ్యానర్ చూడాలి,
కష్టం వచ్చినప్పుడు. సహజత్వంలో ఉన్నవాడికి బ్యాన్ రెక్కల, ఎక్కడున్నా దాన్ని లక్ష్యాడు. అదే పోద్ది, మనకెందుకు. మన మాస్టర్స్ ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి, నాకు తెలుసు. నేను చూస్తున్నాను. నేను మన జూమ్లో కానీ ఆ భీమవరంలో కానీ ఎవ్వరూ వాళ్ళ సమస్యను ప్రస్తావించడం నేను చూడలేదు. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా ఈ బాధ ఉందండి, ఆ బాధ ఉందండి, ఏం చేయమంటారండి అంటారు. ఏం చేస్తారు వాళ్ళు తట్టుకోలేక. ఎవరైనా కొత్తగా మన జూమ్లోకి వచ్చినా చెయ్యెత్తియే వాళ్ళ సమస్య చెప్తారు. సరే, కొత్తగా వచ్చారు కాబట్టి ఏమీ వినలేదు, సాధన చేయలేదు, తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించడం అది సహజం. అది నేను అందుకే అంటూ ఉంటాను, మన వాళ్ళందరిలో ఎంతో మార్పు వచ్చింది మీ అందరిలో అని. అది మామూలు మార్పు కాదు. ఇబ్బంది ఉన్నా వ్యక్తం చేయకపోవడం, లెక్క చేయకండి. మన కోనవరం మణికుమారి ఎంత భర్తకి ఎంత రకం, ఎంత ఇబ్బంది అంటే అయినా సరే పాపం ఈ 3 రోజుల క్లాస్కి వస్తుంది, జూమ్లో కూడా వస్తూ ఉంటుంది. మొన్న కూడా దాని గురించి ఏం ప్రస్తావించలేదు ఆవిడ కలిసినప్పుడు కూడా. అంటే జ్ఞాన లక్షణాలు కనిపిస్తున్నాయి మన వాళ్ళందరిలో కూడా. నేను అది గమనిస్తున్నాను. అదేనండి జ్ఞానంలో ఎదుగుదల. మీకు లేకపోతే అలా ఎదుగుతారు మీరు? ఇంత చేస్తుంటే ఏంటి నాలో మార్పు అంటే మీకేం, ఇవన్నీ మార్పు కాదా? ఇదంతా మార్పు కాదా? ఒక్కసారే పత్రికారు అయిపోరు కదా, ఒక్కసారే రమణ మహర్షి అయిపోం కదా. వారిలాంటి లక్షణాలు కొద్ది కొద్దిగా మనం సంపాదించుకుంటాం. అటువంటి మార్పు రావాలి. చేసిన దాని ఫలితం మనం పొందుతున్నట్లు లెక్క. ధ్యాన మార్గంలోకి వచ్చిన ఆ లక్షణాలు, ఆ తమోగుణ రజోగుణ, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా ఉన్నాయి నాలో ఆ లక్షణాలు అనుకుంటూ సాధన తీవ్రతరం చేయాలి. భీమవరంలో చేయడమే కాదు, ప్రతిరోజు కూడా ఉదయం జూమ్ చేస్తున్నాం, ఇలాగా ఈవినింగ్ కూడా మనం ఓ 2 గంటలు 3 గంటలు కొన్నాళ్ళు, కొన్ని నెలలు, నేను మీ జీవితం అంతా అక్కర్లేదు నేను చెప్తున్నాను. నేను మనలో అటువంటి లక్షణాలు పోయేదాకా కొంచెం తీవ్రంగా చేయాలి. ఆ ధ్యానం తేలిగ్గా ఉండడం కోసమే భీమవరం రావడం. అక్కడ అలవాటు అయిపోతుంది, ఇంటికాడ బాగానే చేస్తాం. పట్టు తప్పిపోతే మళ్ళీ కష్టం అవుతుంది, అన్ని గంటలు కూర్చోలేం. తేలిగ్గా కూర్చోగలగాలి అంటే ఖచ్చితంగా చేయాలి. సరే, రెండో కారణం ఏంటంటే తెలుసుకున్నారు,
మన దగ్గరకు కూడా కొంతమంది చాలామంది వస్తున్నారు, ఎన్నో తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రవర్తన మారదు. అన్నీ వింటారు, కానీ ప్రవర్తన మారదు. ఈ మన సొసైటీలోకి వచ్చి వాళ్ళలో ఎంతోమందిని మనం గమనిస్తున్నాం. పూజలు చేస్తూ ఉంటారు, మాంసం తింటూ ఉంటారు, తప్పేంటి అంటారు. అంటే ఇంకా అజ్ఞాన లక్షణం పోలేదు. మరి తెలియదా అంటే తెలుసు వాళ్ళకి. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళకి ఇంకా అర్థం కాల. మొన్న నేను అంకాపూర్ వెళ్ళినప్పుడు భువనేశ్వర్ వాళ్ళ ఇంటికి క్లాస్ పెట్టారు. వాళ్ళ ఒక ఆవిడ అడిగింది, పూజల గురించి ఆవిడకి సందేహం. అడిగితే అన్నీ చెప్పింది. దేవుడు ఎవరు అంటే ఆత్మ అంటుంది, ఎక్కడ ఉన్నా అంటే అందరిలోనూ ఉన్నాడంటుంది. మరి అందరిని ఎందుకు పూజ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంది. అంటే అర్థమైంది అప్పుడు నాకు. ఇంది కానీ ఆవిడకి అర్థం కాలేదన్నమాట. మొన్న కూడా మనకి 4 రోజుల క్లాస్ అయిపోయినప్పుడు జగిత్యాల్లో 18 మంది ఉండిపోయారు నైట్ అక్కడ. మర్నాడు పొద్దున్న ట్రైన్కి వెళ్ళడానికి వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చున్నారు. వాళ్ళ మాటలో వాళ్ళు చెప్పారు, విగ్రహారాధన గురించి మాకు అర్థమయ్యేటట్టు బాగా వివరించారండి. మేము ఇంకా అది వదిలిపెట్టడానికి ఇంకా మేము భయపడవలసిన పనేమి లేదండి అని చెప్పాను. అంతకుముందు వినలేదా? వచ్చి ఎన్నో సంవత్సరాలే. కానీ మానరు. ఎందుకు మానరు అంటే అర్థం కాలేదు. తెలియకపోవడం కాదు, తెలిసినా అర్థం కాకపోవడం. ఆ అజ్ఞాన లక్షణాన్ని వదలలేదండి. అర్థం కాకపోవడం వల్ల. దీని ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు సాత్విక గుణంలోకి రాకపోవడం, పూర్తిగా బుద్ధి వికసించకపోవడం, పూర్తిగా. ఈ రెండిటి వల్ల ఇంకా అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. తెలుసుకుంటున్నారు, అర్థం కావట్లేదు. కొంతమంది ఈ క్లాసులు చెప్తుంటే మళ్ళీ బయటకు వచ్చాకనో అయ్యాక ప్రశ్నలు వేస్తారు. నాకు చాలా కోపం వస్తుంది. ఏనైతే ప్రశ్నించారో ఆ విషయం గురించి చెప్పాము, ఇప్పుడు వివరంగానే చెప్పాను. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు దాన్ని. కొంతమంది దృష్టి సరిగ్గా పెట్టరు. దృష్టి పెట్టి విందామన్నా అర్థం కాదు కొంతమందికి.
దాని ముఖ్య కారణం వాళ్ళు ఇంకా పూర్తిగా సాత్విగుణంలోకి రాకపోవడం, వారి బుద్ధి వికసించలేదనే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి వాళ్ళు ఈ స్థితిలో ఉన్నవాళ్ళు, అది అజ్ఞాన లక్షణం. అది తీవ్రంగా చేయవలసిందే ధ్యానం. ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. లేకపోతే చేయకపోతే ఏమొస్తుంది, దుఃఖపడుతూ ఉంటారు. ఏమాత్రం అజ్ఞానం వాడిలో ఉన్న పత్రిక చెప్పారుగా, నువ్వు దుఃఖపడుతూ ఉంటావు. నీలో వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పి ఎంత స్పష్టంగా చెప్పారు ఆయన. అద్భుతమైన సెంటెన్స్ అండి అది. పదే పదే గుర్తొస్తూ ఉంటుంది పత్రిక గారు చెప్పింది. అది పెద్దలు అలా ఒక్క మాటలో చెప్తారు. అది చేత ఈ సాత్విగుణంలోకి రావాలన్నా, బుద్ధి వికసించాలన్నా, అంత మనసులో మార్పు రావాలంటే అంత తేలికేం కాదు. కొన్ని నెలల పాటు మరీ బండగా ఉన్నట్టయితే సంవత్సరాల పాటే రావాల్సిందే. వచ్చి ఆ మార్పు తెచ్చుకుంటే పెద్దలు చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకుంటారు, ఆచరిస్తారు. వారికి ఇంకా దుఃఖం ఎందుకు కలుగుతుంది? అంచేత దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఊరికే ఏదో ధ్యానం చేస్తే దుఃఖం నుంచి బయటపడరండి. అజ్ఞానంలోంచి బయటపడాలి. ధ్యానం చేసావు, నువ్వు సాత్విగుణంలోకి రాలేదు, ఇంకా తమో గుణమో రజోగుణ లక్షణాలు ఉన్నాయి, నీ బుద్ధి పూర్తిగా వికసించలేదు. ఏమవుతుంది? దుఃఖం కలుగుతూనే ఉంటుంది నువ్వు ఎంత ధ్యానం చేస్తున్నా సరే. చేత తీవ్రంగా చేయవలసిందే, తప్పదు. చేయకుండా ఏం లాభం లేదు. మూడోది ఏంటంటే అర్థమైన ఆచరించకపోవడం. కొంతమందికి అర్థమవుతుంది కానీ ఆచరించాలి. న్యాయంగా అర్థమైనవాడు ఆచరిస్తాడు. మరి కొంతమంది అర్థమవుతుంది, అర్థం చేసుకుంటాడు కానీ ఆచరించడు. దానికి ముఖ్య కారణం అనుభవంలోకి రాకపోవడం. వాడు ఆచరించట్లేదు అంటే ఇంకా అనుభవంలోకి రాలే. అందుకే పత్రిక గారు అంటారు అనుభవ జ్ఞానమే గొప్పదని చెప్పి. వినికిడి జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం గొప్పదంటారు. కొంతమంది అంటారు మాంసం తినకూడదు అంటే,
అర్థమవుతుంది, కానీ మానరు. ఎందుకు మానరు అంటే వాళ్ళకి అనుభవంలోకి రాలేదు. అంటే ఆ కోడికాళ్ళు నరికాడు, ఆ గొర్రెకాళ్ళు నరికాడు, వాటిని తింటున్నాడు. సహజంగా ఇలా చేసినప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే వీడు ఏం చేస్తాడో అలాంటి శిక్ష వీడికి వేస్తుంది. అటు పీక్ కోసాడు, ఓ జన్మంతా కోసాడు. మరు జన్మలో వాడికి ఏమవుతుందంటే ఈ స్పాండ్లైటిస్ ఏదో వస్తుంది. ఇక్కడ కట్టుకుంటారు, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇది తీసేస్తే నొప్పి వస్తుంది. ఆ పీక్కి వస్తే వీడి పీక్కి జబ్బు వస్తుంది. వాటి కాళ్ళు నరికితే వీడి కాళ్ళు పెరాలసిస్లో పడిపోతాయి. అయితే పుట్టుకతోటే అంగవైకల్యంతో పుడతారు. చేసింది అనిపించాలి కదా, నా బతుకు ఇలా అయిపోయిందో అని బాధపడతారు. చేసింది అనిపించాలి. అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. ఈ జన్మలో ఏం చేయరు, అప్పుడు చేసినప్పుడు ఈనాడు చేసిన పాపమో నా బతుకు ఇలా అయిపోయింది, నేను ఇలా అనుభవిస్తున్నాను, ఇంత బాధపడుతున్నాను అని వాళ్ళు అంతర్మదనం జరిగి మెల్లిగా ఏం చేస్తారంటే ఒక నిర్ణయానికి వస్తారు. ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను నేను, ఇంకా అలాంటి కర్మ నేను చెయ్యను. వాడికి అనుభవం పాఠం నేర్పుతుంది. అలా ఎప్పుడైతే అటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఏ జన్మలో కూడా దాని జోలికి వెళ్ళడు. ఒకవేళ అటువంటి కుటుంబంలో వాడు పుట్టినా కూడా చావనైనా చేస్తాను కానీ నేను ఆ పని చేయనంటాడు. అలా కొంతమందిని మనం చూస్తున్నాం. మనం అనుభవం అది. మరి కొంతమందిని మనం చూస్తున్నాం, ఉత్తినే కాళ్ళు నరికేస్తారు, కోపంతో చంపేస్తారు. మరి ఇప్పుడు మనం అలాంటి పనులు చేయమంటే చేస్తామా అంటే చెయ్యం. కారణం ఏంటంటే అవన్నీ ఇంతకుముందు జన్మల్లో అనుభవించేసాం. మనం నిర్ణయం తీసుకున్నాం ఆ పని చేయనండి. మనకి కొంతమంది చెప్తూ ఉంటారు మాస్టర్లు, ఏమంటారంటే మీరు పాపం చేస్తే పశ్చాత్తాపడండి, క్షమాపణ చెప్పుకోండి అని, మీ కర్మ పోతుంది అంటారు. క్షమాపణ చెప్పుకుంటే కర్మ పోతే పాపం చేసాడు క్షమాపణ చెప్పుకోవడం, గుడికి వెళ్ళడం లేకపోతే చర్చికి వెళ్ళడం. క్షమాపణ చెప్పుకున్నంత మాత్రాన కాదు.
వాడు పశ్చాత్తాపడాలి, అంతర్మదనం జరగాలి, వాడు తీవ్రంగా నిర్ణయించుకోవాలి అనుభవంతో. ఇంకా ఎటువంటి వయసులో నేను చేయనని, అప్పుడు వాడి కర్మ పోతుంది. 600 అయినా 106 అయినా చావడానికైనా సిద్ధపడాలి, కానీ ఆ తప్పు చేయడానికి వాడు ఒప్పుకోడు. వాడికి ఇంకా కర్మ అనిపించాల్సిన పనే వచ్చింది. అలాంటి కర్మలు ఎన్ని కర్మలు ఉన్నా, ఎన్ని జన్మలో చేసినా అన్నీ పోతాయి. అది అనుభవంలోకి రావడం వల్ల, అనుభవించడం వల్ల జరుగుతుంది. అలాంటి నిర్ణయం తీసుకుంటారు. క్షమాపణతో సరిపోదు. అంచేత గుర్తుపెట్టుకోండి, దీనికి ఈ స్థితికి రావాలి అంటే నిర్గుణంలోకి రావాలి. అంచేత సాధన ఎలా తీవ్రంగా చేసి ఆ స్థితికి వస్తే ఇంక నీకు దుఃఖం అన్నదే ఉండదు. ప్రతి ఒక్కరూ అది సాధించాలి. మీరు ఈ జన్మలో కొంత సాధించారు. ఆ నిర్గుణ స్థితి, ఆ జ్ఞానం సంపాదించాలి. దానికి ఇంకా 10 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. తీసుకోవాలి, తప్పదు. ఆ స్థితికి రాకపోతే 50 జన్మలైనా తీసుకోవాలి, 100 జన్మలైనా తీసుకోవాలి. తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే, ఇన్ని జన్మలు ఎత్తి ఇన్ని బాధలు ఎందుకు పడ్డాం, ఈ జన్మలోనే నేను సాధిస్తానని చెప్పి పట్టుదలగా తన సమయాన్ని, శక్తిని, సమస్త శక్తుల్ని ఆ జ్ఞానం పొందడానికి, ఆ నిర్గుణ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అంత తీవ్ర ప్రయత్నం చేస్తే పత్రి గారు చెప్పినట్టు ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోగలుగుతాడు. మరి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా దుఃఖపడుతున్నారు అంటే నాలో ఇంకా అజ్ఞానం ఉంది అన్న సంగతి తెలుసుకోండి. దానికి కారణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. వాటిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది దుఃఖం నుంచి బయటపడడానికి మనం చేసే ప్రయత్నమే కాబట్టి 1కి 4 సార్లు చదవాలి. 2 సార్లు అనేవాడిని, ఇప్పుడు 4 సార్లు అన్నాను. చాలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంత తేలిక మటుకు కాదు. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.